చర్మం మెత్తగా ఉంటుంది కాబట్టి లోపల దాకా దిగిపోతుంది. దీనికి దిగుతుందా దిగదా ట్రై చేద్దాం. ఓ మై గాడ్, చూడండి వెనమ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన ఒక 9 స్నేక్స్ రిలీజ్ చేయడానికి వచ్చిన. దీంట్లో 3 ఇండియన్ ర్యాట్ స్నేక్స్ ఉన్నాయి ఒకటే సంచిలా. సో దీంట్లో ఇండియన్ స్పెక్టికల్డ్ కోబ్రా, ఇది వాటర్ స్నేక్ చెక్కిడిగిల్ బ్యాక్, స్పెక్టికల్డ్ కోబ్రా, కోబ్రా స్నేక్స్, రసల్స్ వైపర్, బ్రౌన్ స్పాక్. సో ఈ స్నేక్స్లో అయితే ఇప్పుడు నేను రిలీజ్ అయితే చేస్తున్నాను. సో గైస్, దీని ఒక హ్యాబిటేట్ ఏరియాలో ఫస్ట్ మనము బ్రౌన్ స్పాక్ని రిలీజ్ చేద్దాము. ఇది నాన్ వెనమస్ స్నేక్. సో దీనిపై రిలీజ్ చేస్తాను. ఫోన్ చూడండి. చిక్కిడికిల్ బ్యాక్, సో దీన్ని కూడా నేను రిలీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు బిగ్ సైజ్లో ఉన్న ఇండియన్ ర్యాట్ స్నేక్స్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. So guys, చూడండి ఇదర్ సైడ్. ఈ స్నేక్స్ అనేది రిలీజ్ చేసేస్తున్నాను. దీని ఒక హ్యాబిటేట్ ఏరియాలో 1 2 3. సో అజంతా ఎక్స్ప్రెస్ లాగా అయితే అవి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు రసల్స్ వైపర్, ఇండియా का మోస్ట్ డేంజర్ వెనమస్ స్నేక్ రసల్స్ వైపర్ 0.3 సెకండ్ల బైట్ చేస్తుంది. ఈ స్నేక్స్ని కూడా ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తున్నాను. దీని యొక్క సౌండ్ చూడండి, కుక్కర్ ఎలా విజిల్ ఇస్తుందో ఆ టైప్లో విజిల్ ఇస్తుంది. చూడండి, ఇది రసల్స్ వైపర్ స్నేక్ కదా. దీని యొక్క తీతు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. చూడండి బాటల్కి ఎట్లా బైట్ చేస్తుంది. మనుషులకు బైట్ చేస్తే దీని కూరలు ఎంత లోపల దిగిపోతాయి. సో బాటల్ కూడా చూపిస్తాను. మనిషి చర్మం మెత్తగా ఉంటుంది కాబట్టి లోపల దాకా దిగిపోతుంది. దీనికి దిగుతుందా దిగదా ట్రై చేద్దాం. ఓ మై గాడ్, చూడండి వెనమ్ చూస్తున్నారా ఎంత స్పీడ్గా చిమ్మేసింది. హెమోటాక్సిక్ వెనమ్ ఉంటుంది చూస్తున్నారా. జస్ట్ తలిగింది, జస్ట్ బాటిల్కి ఇట్లా పెట్టినా ప్రెస్ చేయాలి, ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ చేయగానే వెనమ్ చూడండి, హెమోటాక్సిక్ వెనమ్. ఎప్పుడు మీరు ఇలాంటి వెనమ్ చూడలే అనుకుంటాను. సో నేను వెనమ్ అనేది తీస్తలేను, అంటే చూపిస్తున్నా. స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు చేయాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను నేను. సో దీని కూరలు చూడండి, మామూలుగా ఉండవు, పెద్దగా ఉంటాయి దీని కూరలు. ఓ మై గాడ్, గాడ్ చూడండి. చూస్తున్నారా దీని కూరలు ఇంత పెద్దగా ఉన్నాయి.
బాటిల్ అంతా వెనం అయిపోయింది. చూడండి. ఈ స్నేక్ కనుక కరిస్తే మీరు ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు అటువంటి ఏం చేపియద్దు. డేంజర్ అయిన పాము ఇది. సో దీంట్లో రసల్స్ వైపర్ అంటే ఇది చూస్తున్నారా, ఈ 8 ఆకారమ్స్. దీని యొక్క ప్యాటర్న్ వేరు ఉంటుంది. మళ్ళీ రాక్ పైథాన్ ప్యాటర్న్ వేరు ఉంటుంది. కామన్ సెన్బోవా స్నేక్ కూడా అది వేరే ఉంటుంది అన్నమాట. సో చూడండి, 3 స్నేక్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్లో కూడా చూపిస్తాను. చూడండి, రసల్స్ వైపర్ స్నేక్ ఇది కనిపిస్తుంది, ఈ టైప్లో ఉంటుంది. సో కామన్ సెన్బోవా ఈ టైప్లో ఉంటుంది, చూసారు కదా. సో ఇండియన్ రాక్ పైథాన్ ఈ టైప్లో ఉంటుంది. సో ఇది చాలా డేంజర్ అయిన పాము అన్నమాట. దీంతో ఆటలు అయితే ఆడద్దు. ఆటలు ఆడితే మీ పానం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ముందే చెప్తున్నాను. సో నేను దీనికి ఎందుకు ప్రెస్ చేయించాను అంటే దీని యొక్క కూరలు, దీని యొక్క పాయిజన్ చూపించడానికే నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేసినాను. నేను డోంట్ ట్రై చేయొద్దు. చేస్తే కనుక దీనికి బాధ్యతలు మీరే. వన్యప్రాణులని చిత్రహింసలు పెట్టిన అవిట్లని ఏమైనా ఏడిపించిన 1972 యాక్ట్ కింద వన్యప్రాణుల చట్టం కింద మీకు 5 years జైలు శిక్ష ఉంటుంది. 5 years నాన్ బెయిలబుల్ ఉంటుంది. 5 lakhs rupees జరిమానా కూడా విధించబడము. సో గైస్ ప్లీజ్ దయచేసి విన్నోళ్ళ కనుక ఏదైనా వన్యప్రాణి ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూవర్స్కి కాల్ చేయండి. మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేస్తారు. సో గైస్ ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఇప్పుడు రిలీజ్ చేస్తాను. చూడండి. चलेगा जिप के चल जाता. सो देखो स्पेक्टिकल्ड कोब्रा. ఓ మై గాడ్, చాలా యాక్టివ్గా ఉంది స్నేక్ ఇది. సో దీన్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాను. చూడండి. ఓయ్ దీన్ని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తాను. చలో బేటా చలో, చలో బాయ్. खरीबा क्लोज कर. चलो बेटा चलो 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 बाय 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 बाय. ए बाबू बुसल कोट्टकुरा राजा. इमरान खान चाइनीज का थे, फोन आया, कट कर दिया. वीडियो रुक गया. हर एक बार प्ले करो. ओके चलो बाय बाय. चल जाता हूँ. टाटा.
సో గాయస్ చూసారు కదా 9 స్నేక్స్లో అయితే ఇప్పుడు మేము రిలీజ్ అయితే చేసినాము. వన్యప్రాణులను ప్లీజ్ దయచేసి చంపకండి. ఈ లోకంలో జీవించే మనకెంత హక్కు ఉంటుందో సో అవిట్లను కూడా జీవించే అంతే హక్కు ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీ ఇళ్ళలో కనుక ఇలాంటి విషపూర ఎనిమల్స్ ప్రవేశిస్తే ఇళ్ళలో కానివ్వండి, పొలాల్లో కానివ్వండి, చాలామంది మన రైతన్నలు చంపేస్తున్నారు పాములను. ప్లీజ్ దయచేసి చంపొద్దు. మీకు కనిపిస్తే కనుక నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి వెంబటనే రెస్క్యూ చేసి మళ్ళీ తీసుకొచ్చి దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో మా దగ్గర ఉంటుంది. రెస్క్యూది రిలీజ్ వీడియో కంపల్సరీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మాకు కావాల్సింది మెయిన్ ముఖ్యంగా వీడియోనే కాబట్టి సో అన్ని విధాలుగా మేము చేస్తుంటాం. ఓకే గాయస్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకే, జై హింద్, జై భారత్, రక్తా ముల్లాఫీ, సేవ్ నేచర్, సేవ్ స్నేక్, సేవ్ ఎనిమల్స్. ఓకే, టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుస్తాం. వన్యప్రాణులను పడుతూ రిలీజ్ చేస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.